మనతో మాట్లాడేది ఏంటంటే ఈ నపుంసకుడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేయడానికి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈయన గురించి దేవుని ఎంత చక్కగా అంగీకరించినాడు అంటే, దేవుని ఎంతగా తను హత్తుకుని జీవిస్తూ వచ్చినాడంటే ఈ భాగంలో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. దేవుడు కూడా ఆ వ్యక్తిని ఆకర్షించాడు. దేవుడు పిలుపుతా అంటున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చెయ్యి, అతను కలుసుకోమంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతడు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు తను రథం మీద కూర్చుండి ఏం చేస్తున్నాడంట, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడంట కదా. 28వ వచనం చూడండి, అతడు తిరిగి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది ప్రయాణంలో బస్సుల్లో వెళ్ళేటప్పుడు, ట్రైన్లు వెళ్ళేటప్పుడు, మనం ప్రయాణం చేసేటప్పుడు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చాలామంది బైబిల్ చదవం కదా. ఇతనికి ఉన్న ఆసక్తి చూడండి, మరి అంత దూరం వెళ్తున్నాడు. తర్వాత ఆ ప్రయాణంలో కూడా ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడంట. అంటే వాక్యం మీద ఎంత మక్కువ ఉందో చూడండి, ఎంత ఆశ ఉందో చూడండి. ఈ దినాలు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవలేకపోతున్నాం కదా. నిజంగా ఈ దినాన్ని కూడా ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివినారు? చెయ్యొచ్చు, చూపించే అవసరం లేదు, కానీ మనం స్వయం పరీక్ష చేసుకోవాలి. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయట్లేదండి, చదవట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదివేంత తీరిక మనం చేసుకోవట్లేదు. వాక్యం మీద మనకు ఆశ లేదు, వాక్యం మీద మనకు మక్కువ లేదు. కాబట్టి ఆ వ్యక్తి అయితే ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. దాని గురించి అంతగా అతనికి అంత ఎవరిని తెలవకపోయినప్పటికీ దాంట్లో ఉన్న మాటలు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు చెబుతూ వచ్చినాడు, పిలుపుతో నువ్వు అతన్ని కలుసుకోమని చెప్తూ వచ్చినాడు. కలుసుకోమని చెప్పినప్పుడు చూడండి 29వ వచనంలో, అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు ఆ రథం దగ్గరికి పోయి అతను కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాను. ఇక్కడ మనం చూస్తే పిలుపులో మనకు కనపడేది ఏంటంటే ఒక ఆసక్తి, ఆత్మల సంపాదన. ఒక వ్యక్తిని రక్షించాలి, ఒక వ్యక్తిని కాపాడాలి. ఆ పరుగులు తీస్తూ ఉన్నాడంట. ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు రథం మీద, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తిని కలుసుకోవాలంటే ఎంతో కష్టం ఉంటుంది అన్నప్పుడు. రథం కూడా బాగా స్పీడ్గానే వెళ్తుంది అనమాట. గుర్రాలు కట్టి రథం చాలా స్పీడ్గా పోతుంది. దేవుడు అన్నాడు, పిలుపు దగ్గర మాట్లాడుతూ వచ్చినాడు, నువ్వు ఆ వ్యక్తిని కలుసుకోమన్నాడు. కలుసుకోమన్నప్పుడు ఆ వ్యక్తిని కలుసుకోవాలంటే పరుగు తీయాలి కదా. పిలుపు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, పరుగు పెడుతూ వచ్చినాడంట. పరుగు పెడుతూ వచ్చి ఎందుకు అంత పరిగెయాల్సి వచ్చిందంటే, లేకపోతే ఆ వ్యక్తి అందడు. కాబట్టి ఆ వ్యక్తికి దేవుని వాక్యాన్ని తెలియచేయాలి. అంటే దేవుడు మనకు కూడా ఏం తెలియజేస్తున్నాడంటే, మనం దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటలను ఇతరులకు చెప్పేవారంగా ఉండాలి. ఆ చెప్పడానికి మనం కూడా ఏం చేయాలి, పరుగులు తీయాలి. దేవుని యొక్క గృహ కూడికలంటే, సువార్త కూడికలంటే, నియమ కూడికలంటే పిలుపులాగా ఏం చేయాలండి, పరుగులు తీయాలి కదా. మనము ఈ దినాన కొంతమంది మనం ఎట్లా ఉంటామంటే, ఎక్కడికన్నా వెళ్ళి వాక్యం చెప్పాలని అంటే మనం ఎట్లా ఫీల్ అవుతామంటే, కనీసం అక్కడ ఒక 100 మంది ఉంటే వెళ్ళటానికి ఇష్టపడతారనమాట. ఈ రోజుల్లో మనం 31st వస్తుంది కదా, డిసెంబర్ వస్తుంది, పరిచర్య వేయటానికి వాళ్ళు అడుగుతారు, ఎంతమంది వస్తున్నారు మీ దగ్గర అని అడుగుతారు అనమాట. మా దగ్గర కొద్దిమంది అనండి, ఒక 30 మంది ఉండారు అన్నాం అనుకోండి, వాళ్ళు రావడానికి ఇష్టపడరు. ఒక 100 మంది ఉండమంటే పరుగులు తీసుకొచ్చేస్తారనమాట. ఒక 100 మంది 150 మంది ఉన్నారంటే, అబ్బా 150 మంది ఉన్నారు అయితే చాలా పెద్ద సంఘమే, వచ్చేస్తారు వాళ్ళు. అదే 20 మంది 30 మంది ఉన్నారంటే ఇష్టపడం కదా. 10 మంది ఉన్న చోట వెళ్ళాలనుకోండి చాలా మనకు ఇష్టం ఉండదు. ఒక 4 ఉన్న చోటకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఇష్టం ఉండదు. కానీ ఆత్మల గురించినటువంటి భారం కలిగిన వాళ్ళు 10 మంది ఒక్కడుండా ఏం చేస్తాడు, పరుగు తీస్తూనే ఉంటాడు. ఒక్కడుండా అంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి రక్షింపబడాలని, ఒక వ్యక్తినన్నా రక్షించాలని కదా. ఇంకా దాటిపోతున్నాడు. మరి ఏం చేస్తూ వచ్చినాడంట, పిలుపు 30వ వచనంలో, పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావని అడుగగా కదా, అడుగుతూ వచ్చినాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎవరన్నా చెప్తేనే కదా నాకు తెలిసేది అంటున్నాడు
కదా. 31 వచనం, అతడు ఎవడైనను నాకు త్రావు చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూడా కూర్చుండమని పిలుపుని వేడుకున్నాను కదా. ఏమంటున్నాడు అంటే చాలాసార్లు కొంతమందికి తెలియదు, దేవుని వాక్యం అందరి దగ్గర ఉంటుంది, కానీ దాన్ని మనం దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ చేయాలంటే ఒక నాకులాగానే కాదు, అందరూ దేవుని యొక్క పరిచర్య చేయొచ్చు, అందరూ దేవుని సేవ చేయొచ్చు. బైబిల్ ఉదాహరణకి అక్కుల్లా పిసికెళ్ళాలి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కళ్ళు కనపడ్డా సరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వ్యక్తిగతంగా మరింత విషయాలు తెలియజేస్తారు అన్నమాట. అట్లా మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఇంకా దాన్ని మనం వివరంగా చెప్పి వాళ్ళని దేవునిలోకి నడిపించే రీతిలో నీవునే మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు అనేక మందికి తెలియచెప్పేవారంగా ఉండాలి. ఈ వ్యక్తి చదువుతున్నాడు కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాడు, గ్రహింపలేకపోతున్నాడు. అంటే బైబిల్ చాలామంది చదువుతారు కానీ దాన్ని ఏం చేయలేరు, గ్రహించలేరు. చాలామంది కొంతమంది చదువు ఉన్నంత మాత్రాన దాన్ని ఏం చేయలేము, మనం చదవలేము, గ్రహించలేము. లేదా చదువు లేకపోయినా గ్రహించలేము. చదువు ఉన్నా చదువు లేకపోయినా మనము దాన్ని దేవుని యొక్క ఆత్మచేత అయితే మాత్రం దాన్ని దేవుడు మనకు దాన్ని గ్రహింపులోనికి తీసుకుని వస్తాడు అనమాట కదా. కాబట్టి మనకు చదువున్నంత మాత్రం చాలామంది బైబిల్ చదవమంటే చదవలేరు. ఎందుకని అంటే వాళ్ళకి బైబిల్ నడవదు. ఎంత ఇంజనీరింగ్ చదువుకున్నా లేకపోతే ఎంత బాగా చదువుకున్నప్పటికీ వాళ్ళని మనం బైబిల్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అన్న మీరే చదవండి అంటారు. ఎందుకని ఆ బైబిల్ అనేది అందరికీ రాదనమాట, అది కొంతమంది మాత్రమే చదవగలరు అన్నమాట. బైబిల్లో ఒక మంచి మాట ఉంది చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 29:11. దీని అంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నవి. ఒకడు దీన్ని దయచేసి చదవమని చెప్పి అక్షరం తెలిసిన వానికి దాన్ని అప్పగించను. అది నా వలన కాదు, గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నువ్వు దయచేసి దీన్ని చదవమని అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవను. ప్రభు ఇలాగ చదివిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చున్నారు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు చదువుకున్న వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి దీన్ని చదవమంటే ఆయన ఏమంటున్నాడంటే ఇది చాలా గూఢమైన గ్రంథం వాక్యం వల్ల ఉండి అంటున్నాడు. చదువు లేని వాని దగ్గరికి తీసుకుని వెళ్ళినా ఆయన నాకు అక్షరములు నాకు తెలియవు అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం అనేది మనకు దేవుడు దాన్ని ఆత్మచేత తెలిపితే తప్ప లేకపోతే దాన్ని మనము గ్రహించలేము. దాన్ని మనం కొన్నిసార్లు మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు చదువుతాం కానీ అర్థం కావు. అరే ఇది అర్థం కాలేదని మనం కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ అర్థం కాకపోయినా మాత్రం మనం దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దాని సమయంలో తగినంత రీతిలో దేవుడు దాన్ని తెలియచేయాలని అనుకుంటే దేవుడు ఆ వాక్యాన్ని మనకి ఏం చేస్తాడు, తెలియచేస్తాడు కదా. కాబట్టి ఇప్పుడు నపుంసకుని దగ్గరికి ప్రవక్త వెళ్ళి చెప్తూ వస్తున్నాడు, పిలుపు చెప్తున్నాడు. మరి నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావు అంటే అతనేమంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ నేను చెప్పగలనని చెప్పి రథమెక్కి కూర్చుండి పిలుపుని కూర్చోమని చెప్పి వేడుకుంటున్నాడు. పిలుపుని కూడా అంటాడు, అయ్యా నువ్వు కూర్చో అని అంటున్నాడు అనమాట. అప్పుడు పిలుపు దాన్ని వివరంగా దేవుని యొక్క వాక్యాన్ని తనకు చెబుతూ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి మరి ఆ నీళ్ళల్లో బాప్తీసం తీసుకున్నాడు. అప్పటి వరకు ఆయనకి బాప్తీసం అనేది లేదు కదా. అప్పుడు యేసు ప్రభువారిని అంగీకరించి సొంత రక్షకునిగా బాప్తీసం తీసుకున్నాడు. సరే, ఇక రాత్రిగా సమయంలో ఈ నపుంసకుని యొక్క విధానాన్ని మనం చదువుకున్నట్లయితే ఈయన యొక్క జీవితాన్ని మనం దేవుని వాక్యంలో ఇక్కడ ఒక్కచోటే ఇతని గురించి రాయబడుతూ వచ్చింది. ఇంకెక్కడ కూడా ఈ నపుంసకుని గురించి ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. ఈ ఒక్కచోట మాత్రమే రాయబడుతూ వచ్చింది. మొదటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఆ యొక్క ధనాగారం మీద ఉండాలి అని అంటే ఎంతో నమ్మకం ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోరన్నమాట. ఎందుకని అక్కడ కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళు అయితేనే, నమ్మకమైనటువంటి వాళ్ళని అయితేనే ఈ ధనాగారం మీద ఏం చేస్తారండి, ఉంచుతారన్నమాట. ఆ రోజుల్లో ఈయన ఒక రాణి కింద ఉన్నాడు. చూడండి 27వ వచనంలో, అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకి క్రింద
మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్తుండు. అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే తను ఎంతో నమ్మకస్తుడు అనమాట. అతనిలో కొన్ని చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఎంతో నమ్మకస్తుడు కనుకనే అక్కడ ధనాగారం మీద అంతటి మీద అతను మంత్రిగా ఉంటూ వచ్చినాడు అనమాట. అలాంటి నమ్మకస్తుడు కనుకనే మరి అంత ధనం మీద తను అధికారి అయి ఉంటూ వచ్చినాడు కదా. నమ్మకంగా లేకపోతే అన్ని రోజులు ఉండేవాడు కాదు. ఒక వ్యక్తి ఒక అధికారిగా ఉన్నాడంటే, ఒక పోస్ట్లో ఉండి పని చేస్తున్నాడంటే నమ్మకంగా ఉంటేనే ఆ వ్యక్తిని ఇంకా ఆ పనిలో ఉండనిస్తారు. ఆ పని కూడా ఇంకా బాగా చురుగ్గా జరుగుతుంది. అతడు ఇంకా అక్కడ ఎక్కువ రోజులు ఉండగలడు. ఒక వ్యక్తి అక్కడ ఉంటున్నాడంటే అర్థం ఏంటంటే ఎంతో నమ్మకస్తుడు అయి ఉంటేనే ఉండగలడు అనమాట. నమ్మకమైనటువంటి లెక్కలు రాయాలి, ఎంత ఎక్కడ ఇస్తున్నామో, ఎవరికి దేన్ని వాడుతున్నాం అనేది అతని చేతుల్లోనే ఉంటుంది కదా. కాబట్టి అతడు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నపుంసకుడు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి. శారీరకంగా తనకున్నటువంటి బలహీనత ఈ నపుంసకుడు అంటే తనకు ఆ బలహీనత ఉంది. అయినప్పుడు కూడా ఆత్మీయంగా చూసినట్లయితే చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు కదా. మనం చాలాసార్లు ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే వెళ్తామా? ఒక వారం వెళ్తే మరలా ఇంకొక వారం మనం మందిరానికి వెళ్ళలేం కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు వెళ్తున్నారు అనుకో, పిల్లలు ఏమంటారు? నువ్వు వెళ్ళి మమ్మీ, నేను ఈరోజు రాలేనులే, నువ్వు వెళ్ళు అంటారు. లేకపోతే ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు ఇంటికాడ ఉంటారు కదా. కానీ ఈ వ్యక్తి ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేం ఎంత దూరం అనుకున్నాం? ఇతడు ఉన్నటువంటి ప్రాంతం నుండి ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలంటే 4000 కిలోమీటర్ల దూరం అంట. అంత దూరం ఆసక్తి కలిగి ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. దేవుని మందిరం అంటే ఎంత ఆశ, దేవుని మందిరం అంటే ఎంత మక్కువ, ఆ మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా. మనం కూడా ఆ దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే వారికి ఉండాలి. అంత దూరం వెళ్తున్నాడంట. బైబిల్లో షాబా దేశపు రాణి దేవుని వాక్యాన్ని, సొలొమోను మాటలు వినటానికి చాలా దూరం నుండి ఆమె వచ్చిందంట. అంత దూరం ప్రయాణం చేసి వచ్చిందంట. 1500 కిలోమీటర్ల దూరం నుండి సొలొమోను దగ్గరికి వచ్చిందంట. ఎందుకని? సొలొమోను మాటలు వినాలని. 10 ఒంటిల మీద ప్రయాణం చేసి వచ్చిందంట. అంటే అంత దూరం నడుచుకుంటూ రావాలంటే 1500 కిలోమీటర్లు. ఒంటే రోజుకి ఎంత దూరం నడుచుద్దంటే 50 కిలోమీటర్లు నడుచుద్దంట. అటువంటిది అంత దూరం నుండి ఆమె నడుచుకుంటూ అక్కడికి వచ్చిందంటే ఒక దినాన షాబా దేశపు రాణి మన మీద నిలబడి నేరస్థాపన చేస్తుందంట కదా. ఈ నపుంసకుడికి ఉన్నటువంటి ఆశ చూడండి. అంత దూరం వెళ్తున్నాడు దేవుని ఆరాధించడానికి కదా. చాలా స్పష్టంగా రాయబడింది. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలి, ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్తుతించాలి. మొదటి విషయం ఏంటంటే మనము అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. తర్వాత దేవుని విషయంలో కూడా మనం ఎంతో నమ్మకంగా ఉండాలి. మనం చేసే పనిలో మనం నమ్మకంగా ఉండాలి. తర్వాత మనుషులు ఎదుట నమ్మకంగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం ఉండాలి. పిల్లల్లో తల్లిదండ్రుల మధ్యలో నమ్మకత్వం ఉండాలి. తర్వాత దేవుని కార్యక్రమాలంటే నమ్మకంగా ఉండాలి. తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి ప్రతి ఒక్కరూ. చాలామంది ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతారు కానీ ఆరాధన చేయరు. ఇంకా చాలామంది చూసినట్లయితే మరి దేవునికి చాలామంది ఎట్లా ఉంటారు? అనేక మంది దూరంగా ఉంటారనమాట. దేవుని ఆరాధించరు. మందిరానికి వస్తారు కానీ ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతారు కానీ దేవుణ్ణి ఆరాధించకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి మనకు నేర్పించేది ఏంటంటే ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళే వారంగా మనం కలిగి ఉండాలనే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. అంతేకాదు మూడో విషయం ఏంటంటే ఇతడు ఎంత ఆసక్తి కలిగిన వాడో చూడండి. దేవుని మందిరానికి ఆరాధించడానికి అంత దూరం వెళ్తామే కాదు, వాక్యం ఎందుకు కూడా ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు కదా. చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. 28వ వచనం చదువుకున్నట్లయితే అతడు తిరిగి వెలుసు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు కదా. ప్రయాణంలో కూడా వాక్యాన్ని చదువుతున్నాడంటే తనకు వాక్యం అంటే ఎంత ఆసక్తి ఉంది, దేవుని సన్నిధి అంటే అంత ఆసక్తి ఉంది కదా. ఆసక్తి ఉంటేనే కదా దేవుని మందిరం బైబిల్ చదివేది.
ఆసక్తి లేకపోతే బైబిల్ చదువుతామా? చదవలేము. ఆసక్తి ఉంటేనే ఏం చేస్తాం మనం? బైబిల్ చదవగలం. ఆసక్తి లేకపోతే ఏం చదువుతాంలే, అధ్యాయాలు చదవాలి, ఎక్కడ చదువుతాంలే అని చెప్పి మనం ఏం చేస్తుంటాం? బైబిల్ చదవం మనం కదా. కానీ తనకి ఏమైంది? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎంత ఆసక్తి అంటే తన బైబిల్ చదవాలి, దేవుని ఆరాధించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు, తర్వాత బైబిల్ చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు కదా. ఇలాంటి గొప్ప ఆసక్తి నీలో, నాలో, మనలో కూడా కలిగి ఉండాలి కదా. కాబట్టి దేవుని ప్రజలైన వారు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ఇంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి కదా. దేవుని వాక్యం చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. నహుంసకుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఎంత ఆసక్తి ఉంటే చదువుతున్నాడు ఆ ప్రయాణంలో కదా. చదువుతూ ఉన్నాడు అనమాట. చదువుతూ ఉన్నాడు. అది అర్థం కాకపోయినా చదువుతున్నాడు. మనకు అది అర్థం కాదులే, దాన్ని ఏంటి నేను చదివేదని చెప్పి పక్కన పెట్టేస్తే చదివేవాడు కాదు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే తనకున్నటువంటి ఆసక్తిని వెల్లడి చేస్తున్నాడు అనమాట. మనకు కూడా ఆసక్తి ఉండాలి. ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదవాలి. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు చూడండి, దాన్ని తెలుసుకోవాలని ఆశ. 4వ విషయం ఏంటంటే వినాలని ఆశ, తెలుసుకోవాలని అటువంటి ఆశ కదా. వినాలని ఆశ, తెలుసుకోవాలని ఆశ అంటే తనకు ఏమడుగుతున్నాడు చూడండి, 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవర్త ఎవరిని గురించి ఎలాగ చెప్తున్నాడు? తను గురించా వేరొకరిని గురించా? దయచేసి నాకు తెలపమని అడిగాను. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే తెలుసుకోవాలని ఆశ ఉంది కదా, చదవాలని ఆశ ఉంది, వినాలని ఆశ కూడా ఉందన్నమాట. ఎవరన్నా చెబితే వినాలనే ఆశ కదా, చదవాలనేటువంటి ఆశ, వినాలని ఆశ కదా, తెలుసుకోవాలని ఆశ. వినటానికి ఇష్టపడుతున్నాడు, తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా. దేవుని వాక్యాన్ని మనం కూడా ఏం చేయాలి? తెలుసుకోవడానికి ఇష్టపడాలి. చాలాసార్లు మనం మాట్లాడటానికి ఇష్టపడతాం కానీ తెలుసుకోవడానికి ఇష్టపడం కదా. బైబిల్ ఏం చెబుతుందంటే మీరు వినుటకు ఏమై ఉండాలంట? వినుటానికి వేగురుపడాలంట, మాట్లాడటానికి నిదానించేవారే ఉండాలంట. మనము వినటానికి ఇష్టపడే వారంగా ఉండాలి. ఈ వ్యక్తి కూడా ఏంటంటే తెలుసుకోవాలి, దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తాయి? సంఘ ప్రార్థనకు వస్తే తెలుస్తుంది. మంగళవారం సంఘ ప్రార్థన ఉంది, గ్రొక్కుడుకులు వస్తే గ్రొక్కుడుకుల విషయాలు తెలుస్తాయి. ఆదివారం వస్తే తెలుస్తుంది. దేవుని ధర్మశాస్త్రం చాలా పెద్దది. ఎందుకంటే మనం అన్ని కూడికలకు వచ్చినప్పుడే దాని గురించి మనం తెలుసుకోగలం కదా. దేవుని గురించి మనం సంపూర్ణంగా ఎరిగిన వారే ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎరిగినట్టు వారమే వారు. దాన్ని తెలుసుకోవడానికి ఆశ ఉండాలి. దాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని రాసుకోవాలి. దాని తర్వాత రాసుకున్న దాన్ని ఏం చేయాలి? మరలా చదువుకోవాలి కదా. అందుకని కొంతమంది ఉన్నారు బైబిల్లో, వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, అక్కడ ఒక సంఘం ఉంది అపోస్తుల కార్యముల్లో. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే పౌలు చీలలు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట. చూడండి, చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం, 10-11 వచనాలు. అపోస్తుల కార్యములు 17, 10, 11. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలయు బెరయకు పంపించిరి. వారు వచ్చి వీధుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చారంట. వీళ్ళు ఏం చేశారంటే సహోదరులు రాత్రి వేళ మరి పౌలును శీలను బెరయకు పంపించినారు, బెరయ సంఘానికి పంపించినారు. బెరయ సంఘంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దెసలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉన్నారంట. చూడండి 11వ వచనంలో, వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉన్నారంట. కనుక ఏంటి గనులు అంటే వాళ్ళకున్న బలాన్ని బట్టి కాదు, ఆత్మీయ విషయంలో దెసలోనిక సంఘమే చాలా ఆసక్తి కలిగినటువంటి సంఘం. అయితే బెరాయ సంఘం ఎలాంటిది? అది ఇంకా ఆసక్తి కలిగింది అనమాట. బెరాయ సంఘం మరింత ఆసక్తి కలిగింది. వీరు దానికంటే 11వ వచనం, వీరు దెసలోనికలో ఉన్న సంఘం కంటే
యోగ్యులై ఉండిరి గనుక గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధిస్తూ వచ్చినారంట. అంటే దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు వాటిని రాసుకుని తర్వాత వాటి మరి అలాగున్నాయా లేవా, అసలు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతూ వచ్చినాడు అని చెప్పి వాటిని చదువుకుంటూ వచ్చినాడు అన్నమాట. చదువుకుంటూ వచ్చినారంట వాళ్ళు. అట్లా ఉండాలి ఆసక్తి. వాక్యం అంటే ఆసక్తి. మనం వస్తాం బైబిల్ అక్కడ పెడతాం. కొంతమంది ఏం చేస్తారు, వాక్యం వినేటప్పుడు కూడా పౌను నొక్కుతానే ఉంటారు అన్నమాట. ఆ వాట్సాప్లో లేకపోతే ఫేస్బుక్ ఏదో ఒకటి ఆ వాక్యం వినేటప్పుడు కూడా అదే ధ్యాసలో ఉంటారు. వాక్యాన్ని విని వాక్యం చెప్పే మాటలు వినటం శ్రద్ధగా, వాటిని మన దాంట్లో రాసుకోవటం, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అవి అలాగ ఉన్నాయో లేవో, అసలు ఇది ఎంతవరకు నిజమో అని చెప్పి మనం దాన్ని పరిశోధించుకోవాలి. విశ్వాసులు ఏం చేయాలి, ఆయన చెప్తున్నాడే చాలని మనం ఊంగొట్టేవారం కాకుండా మనం దేవుని వాక్యం అలాగుందా లేదా, ఈరోజు అన్న చెప్పినాడు మరి అది ఎంతవరకు కరెక్టు, ఇది నిజమేనా, ఆయన చెప్పిన దానికి దీనికి కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే ఆయన వేరే రకంగా చెప్పినాడా అనేది మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని ఈ వాక్యం ఇలాగుందా లేదా అనేది మనం చూసుకోవాలి. దాన్ని ఇంకా మనం స్టడీ చేసుకోవాలి. ఇంకా మనం లోతైన విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట. అలాంటి గొప్ప అనుభవంలో మనం కలిగి ఉండాలి. అతను కూడా ఏంటి, తెలుసుకోవాలని ఆశ, వినాలని ఆశ. చెప్పండి, 4వ విషయం ఏంటి, తెలుసుకోవాలని ఆశ, వినాలనేటువంటి ఆశ. ఈ తెలుసుకోవాలి వినాలనేటువంటి ఆశ కలిగి ఉన్న వాళ్ళే అన్ని కొడుకులకు వస్తారన్నమాట. ఈ తెలుసుకోవాలి వినాలనేటువంటి వాళ్ళు మాత్రమే అన్నిటికీ వస్తారు. ఈ తెలుసుకోవాలి వినవసరం లేదు అనుకునే వాళ్ళు ఎప్పుడు రారు. ఎప్పుడో ఒకసారి ఆదివారం వస్తే వస్తారు, లేకపోతే లేదనమాట. ఈ ఆసక్తి అనేది కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది అనమాట. ఈ ఆసక్తి అనేది అందరిలో ఉండాలి. వినాలనేటువంటి ఆశ ఉండాలి, తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉండాలి. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా దేవుని వాక్యంలో ఇంకా ఏవో విషయాలు ఉన్నాయి, ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి. నిజంగా మరి నేను ఇక్కడ నుండి చెప్తున్నా కానీ నేను ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాను. సమయం దొరికినప్పుడల్లా ఇంటికాడ కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాను అనమాట. కాబట్టి ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఏదో ఉంది అని, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏవే విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి మనం దేవుని వాక్యాన్ని చదవటం, తర్వాత ఇంకా విషయాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళటం, వారి దగ్గర కూర్చోవటం, దేవుని గురించి ఇంకా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈయన కూడా ఏం చేస్తున్నాడు కదా, తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాడు, వినాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎప్పుడైతే వెళ్ళినాడో ఆయనకి చాలా సంతోషమై ఉంటుంది. నపుంసకునికి ఏమైంది, చాలా సంతోషమైంది. అబ్బా చాలా ఆశ్చర్యరీతిగా ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చినాడు కదా అని చెప్పి వెంటనే ఏం చేశాడు, తన రథం మీద కూర్చోమన్నాడంట. వెంటనే తన రథం మీద కూర్చోమన్నాడంట. 31వ వచనం చూడండి, 31వ వచనం. వేడుకుని రథం ఎక్కి కూర్చోనమని పిలుపుని ఏం చేశాడంట, వేడుకున్నాడంట. అరే నువ్వు భలే చెప్తున్నావు అన్నా, సరే రండి కూర్చోండి, ఇంకా కాసేపు చెప్పండి, ఇంకా కాసేపు చెప్పండి, రథం మీద కూర్చో, నువ్వు నడుచుకుంటే ఏం చెప్తావు, రథం మీద కూర్చొని ఏం చేయమంటున్నాడు, చెప్పమంటున్నాడు అనమాట కదా. అంటే సహవాసాన్ని కోరుకుంటున్నాడు. మనం కూడా పరిశుద్ధుల యొక్క సహవాసం, ఫలానా దేవుని మందిరానికి వెళ్తే పరిశుద్ధులతో మనం సహవాసం చేస్తే, ఫలానా దేవుని మందిరానికి వెళ్తే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. మనందరికీ మనం ఏం తెలుసుకోలేము, కానీ సహవాసానికి వెళ్తే మనం ఇంకా తెలుసుకుంటాం. సహవాసాన్ని కోరుకుంటున్నాడు కదా. పరిశుద్ధుల యొక్క సహవాసం, దేవుని పరిశుద్ధుల యొక్క సహవాసం. ఎక్కడైతే సహవాసం ఉంటారో, ఎక్కడైతే సంఘం ఉంటుందో అక్కడికి మనం వెళ్ళినప్పుడు దేవుని గురించి మనం ఇంకా సంపూర్ణంగా మనం తెలుసుకోవడానికి అవకాశం కుదురుద్ది అనమాట. సహవాసాన్ని కోరుకుంటున్నాడు. 5వ విషయం ఏంటంటే సహవాసాన్ని కోరుకుంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే వచ్చి కూర్చోమంటున్నాడు. కూర్చొని ఆ సహవాసంగా కలిగి దేవుని వాక్యాన్ని వినటానికి చాలా ఇష్టపడుతూ వచ్చినాడు అనమాట. 37వ వచనంలో 6వ విషయాన్ని చదువుకుందాం చూడండి. 37వ వచనం. పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు
యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారిని ఇప్పుడు ఏం చేశాడు? పిలుపు చెప్పిన మాటలు విని యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినాడు. దేవుని యొక్క మాటలు వినటమే కాదు, విని విడిచిపెట్టడం కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. కానీ ఈయన వినటమే కాదు, కానీ వాటిని ఏం చేశాడండి? అంగీకరించినాడు కదా. అందుకని బైబిల్లో రాయబడింది ఏంటంటే, వాక్యాన్ని కేవలం విడిచిపెట్టేవారు వద్దలరు, కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు కావాలి కదా. వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు? బాప్తిసం తీసుకుంటారు. అంగీకరించిన వాళ్ళు వాక్యాన్ని అంగీకరించకపోతే ఎన్ని రోజులుండా వాళ్ళు బాప్తిసం అనేది తీసుకోరు అనమాట. మారుమనసు అనేది పొందరు. మారుమనసు పొందాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? మనం అంగీకరించాలి. వాక్యాన్ని ఏం చేయాలండి? అంగీకరించాలి. ఇప్పుడు ఈయన చెప్పినాడు, పిలిపి వచ్చి ఏం చేశాడు? దేవుని గురించి చెప్పాడు. దేవుని గురించి చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఆ వ్యక్తి ఏం చేశాడండి? అంగీకరించాడు అనమాట. నిజమే, కరెక్టే. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు, మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలి. దేవుడే మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి, దేవుడే నీ కొరకు నా కొరకు చనిపోతే మనం ఏ పాటి వారం? మనం ఇంకా అంగీకరించకపోతే ఇంకెప్పుడు మనం మారుమనసు పొందేది? అందుకని పేతురు ప్రసంగం చేసినప్పుడు అంట, చూడండి ప్రియులరా, అపోస్తుల కార్యంలో మనకు బాగా తెలిసిన మాట ఉంటుంది. ఒక మాట, పేతురు ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఏమయ్యారంటే, చూడండి చదువుకుందాం. 40 వచనం, 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 40-41 వచనం. 40-41 వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. అంటే వీళ్ళందరూ ఎవరు అని అంటే, వీళ్ళందరూ వాక్యాన్ని అంగీకరించినారు అనమాట. అంటే వాక్యాన్ని, ఇది ఉన్నది దేవుడు వాక్యం, ఇది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, లోకరక్షకుడు నా కొరకు వచ్చినాడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై పొత్తిగుడ్లలో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. మన పాపం నిమిత్తమై, మన అపరాధం నిమిత్తమై ఆయన దేవుని కుమారుడు అయ్యుండి, తండ్రి కృపాశమును ఉండాల్సినటువంటి దేవుడు అక్కడ ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇలాంటి చలికాలంలోనే ఆ పశువుల పాకలో, ఆమె ఎక్కడో డెలివరీ అయిపోయింది, ఆ పశువుల పాకలో తీసుకుని వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని పెడుతూ వచ్చినారు. ఆయన పశువుల పాకలో, ఆ చలిలో, ఆ దోమల్లో కదా, ఆ పశువులు వేసేటువంటి పేడ దగ్గర, మరి అక్కడ ఎంతో భయంకరమైన వాసన, అలాంటి స్థలంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. అందుకని మనం ఏం చేయాలి? దాన్ని అంగీకరించాలి. నపుంసకుడు ఏం చేశాడు? అంగీకరించినాడు. ఏం చెప్తూ వచ్చినాడు? 32వ వచనంలో, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏమనగా, ఆయన గొర్రెవలే వదక తేబడెను, గొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడిందని మాట్లాడుతూ వచ్చినాడు. యేసు ప్రభు పడినటువంటి శ్రమ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 7వ వచనంలో ఈ భాగం ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఎవరైనా చెప్తున్నాడు. ఆయన చూడనొల్లని వాడిగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన మరి సొగసైన లేనివాడుగా చేయబడుతూ వచ్చినాడు. చూడనొల్లని వాడిగా చేయబడుతూ వచ్చినాడు. నీ కొరకై ప్రాణం పెట్టాడు. నీ కొరకు లోకరక్షకుడు వచ్చి యేసు ప్రభువారు వచ్చినాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రియులరా, అంగీకరించినాడు అనమాట. అంగీకరించి ఏమంటున్నాడంటే, ఇదిగో నీళ్లు, నాకు ఇప్పుడు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకమేమి అని అడుగుతున్నాడు కదా. ఇదిగో నీళ్లు ఎక్కడున్నాయి? వాళ్ళు వెళ్ళే మార్గంలో నీళ్లు ఉన్నాయంట. వెళ్ళే మార్గంలో నీళ్లు కనపడితే పిలుపుని అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, మరి నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటి అని అన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్పినాడు? చూడండి 38వ వచనం. పిలుపు 38. పిలుపు నపుంసకుడును ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి, అందరి పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చినాడు. కాబట్టి పిలుపు ఏం చేస్తూ వచ్చినాడు? బాప్తిసం ఇస్తూ వచ్చినాడు. అంటే వాక్యాన్ని అంగీకరించినాడు, యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. తర్వాత బాప్తిసం అవసరమని ఏం చేశాడు చెప్పండి? గ్రహించాడు.
బాప్తీసం అవసరమని గ్రహించాడు. బాప్తీసం లేకపోతే ఏం చేస్తామండి? మార్క్స్ వార్తలు ఏముంది? నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను కదా. ఇంకెంతమంది ఉన్నారు బాప్తీసం తీసుకున్న వాళ్ళు? ఇంకా బాప్తీసం తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నామంటే ఇంకా ఏం చేయట్లేదు, మనం యేసు ప్రభువారిని అంగీకరించడం లేదు. ఇంకా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందకుండా వచ్చేస్తున్నామంటే ఇంకా యేసు ప్రభువుని ఏం చేయట్లేదు, మనం అంగీకరించడంలా కదా. ఇంకా ఏదో ఒక ఆమె నిందంట, అన్న మొగల రేగు సీరియల్ అయిపోగానే తీసుకుంటాను అనిందంట. మరి ఇప్పుడు వరకు తీసుకుందో లేదో తెలియదు. ఇట్లా చాలామంది ఏం చేస్తున్నారండి, లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోయి ఈ బాప్తీసం తీసుకోవడానికి అనేక మంది ఏం చేస్తున్నారు? వెనకం చేస్తున్నారండి. మారుమనసు పొందడానికి ఏం చేస్తున్నారు? వెనకం చేస్తున్నారు కదా. ఈ నపుంసకుడు ఏం చేశాడంటే బాప్తీసం అవసరమని ఏం చేశాడండి? గ్రహించినాడు. నేను కూడా బాప్తీసం తీసుకోవాలి. అమ్మో, నేను ఒకవేళ ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకానికి వెళ్ళిపోతా. అగ్ని ఆరదు, పురుగు సావదు. వాక్యం ఏం చెప్తుంది అక్కడ? ఏం చెప్తుంది వాక్యం? చూడండి, మార్క్స్ వార్తలు ఏముంది? ఈ భాగాన్ని చదువుకుందాం. మనందరికి బాగా తెలిసిందే, అయినా మరొకసారి చదువుదాం. మార్క్స్ వార్త 16 అధ్యాయం 16 వచనం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి ఏం కలుగుద్ది అంటండి? శిక్ష కలుగుద్దంట. నమ్మని వారికి ఏం కలుగుద్ది? శిక్ష కలుగుద్ది అన్నమాట కదా. కాబట్టి ఈ బాప్తీసం అనే దాన్ని మనం తీసుకోవాలండి. ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే బైబిల్ ఏం చెప్తుంది? మనం ఎప్పటి వారం అంట? మనం నిన్నటి వారం కదా. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. సాతాను ఏం చెప్తాడు? సాతాను ఏం కాదులే, రేపు తీసుకో, లేకపోతే ఈసారి ఎప్పుడన్నా తీస్తారు కదా అప్పుడు తీసుకోవచ్చు, నీకు ఇంకా చాలా వయసు ఉంది, నీకు ఇంకా చాలా బలం ఉంది, ఇంకా భూమి మీద నువ్వేం చేయాలి? ఇంకా ఎంజాయ్ చేయాలి కదా. ఇంకా అనేక సీరియల్ చూడాలి, అనేక సినిమాలు చూడాలి, ఇంకా భూమి మీద ఇంకెన్నో కోరికలు ఉన్నాయి, ఇవన్నీ తీర్చుకోవాలి. తీసుకుంది కానీ లాగు కదా. అది సాతాను యొక్క మనసు కదా. మా ఊర్లో ఒక ఆయన ఒక గోడ మీద రాశాడు, అంటే దయ్యం వస్తుందని ఆ గోడ మీద ఏం రాశాడంటే, ఓ స్త్రీ రేపు రా అని రాశాడు. మళ్ళా ఆ దయ్యం ఒకరోజు చూసి వెళ్ళింది అనుకోండి, మరలా ఆ గోడ మీద పేరు చూసి మరలా రేపు వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూస్తాం కొట్లు కాడ, చిల్లర కొట్టు కాడ ఏం రాస్తారు? అప్పు రేపు అంటారు. అంటే మనం ఈరోజు అప్పు ఇవ్వడు కదా అని అప్పు రేపు అన్నాడని మళ్ళీ రేపు వచ్చామనుకో, రేపు కూడా ఏముంటుంది? రేపు కూడా అదే బోర్డు ఉంటుంది. సాతాను యొక్క లెక్క అలాంటిది అన్నమాట. కానీ రేపు మంద కాదు, బైబిల్ చెబుతుంది. రేపు నీది కాదు, రేపేమి జరుగునో నీకు తెలీదు. కాబట్టి ఈరోజే సమయం ఉండగానే వాక్యం ఎదుటి ఉండగానే దేవుడు నీతో మాట్లాడినప్పుడే దాన్ని మనం అంగీకరించాలి కదా. ఏమంటున్నాడు? నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. మరి నాకు బాప్తీసం తీయడానికి అయ్యా నీకు ఆటంకం ఎందుకు అంటే ఆలస్యం చేయడానికి ఏం చేయట్లేదండి? ఇష్టపడట్లేదు కదా. ఈ నపుంసకుడు ఏం చేయట్లేదు? బాప్తీసం ఆలస్యం చేయడానికి ఇష్టపడటంలా. అంటే ఇక్కడే ఉన్నాయి కదా నీళ్లు, అయ్యా నేను విశ్వసిస్తున్నాను. మరి నువ్వేమని విశ్వసిస్తున్నావు? చూడండి, ఆ మాట చదువుకుందాం. ఏమంటున్నాడు ఆయన? చదువుకుందాం. 35వ వచనం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుసుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలపమని ఆజ్ఞాపించెను. ఆ పిలుపు 37. పిలుపు నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. చూసారా ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఎవరు కుమారుడంట? దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేశాడు? అంగీకరించినాడు. వెంటనే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, వెంటనే నీళ్లలో ఏం చేస్తున్నాడు? బాప్తీసం తీసుకున్నాడు. ఎంత అదృష్టమో చూడండి కదా. తను వెళ్ళినాడు, యెరూషలేంకి వెళ్ళాడు, కానీ అక్కడ యెరూషలేంలో తనకు హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. చాలాసార్లు మనం దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించకపోతే
దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించకపోతే, యేసయ్య మన హృదయంలో లేకపోతే మన హృదయంలో నెమ్మది ఉండదు, మన హృదయంలో సంతోషం ఉండదు, మన హృదయంలో శాంతి, సంతోషం, నెమ్మది ఉండదు. యేసు ప్రభువారిని పూర్ణ హృదయంతో మన హృదయంలో ఆహ్వానించినప్పుడే సంతోషం ఉంటుంది. ఈ వ్యక్తికి ఇప్పుడు ఏం కలిగింది? తన జీవితం అంతా అరణ్యమే కదా. ఇన్ని రోజుల నుంచి ఏమైందంట చూడండి, 26వ వచనంలో, ప్రభుదూతను లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమున కలుసుకునమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అంటే అరణ్య మార్గం, తన జీవితాన్ని చూసినప్పుడు అరణ్య మార్గమే. ఎందుకంటే తను వెళ్ళే దేవుని మందిరానికే తన దగ్గర వాక్యం కూడా ఉంది, కానీ యేసు ప్రభువారిని ఏం చేయట్లేదండి, అంగీకరించడం లేదు. యేసు ప్రభువారికి హృదయం ఇవ్వట్లేదు, దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చినాడు. దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉంటూ ఉన్నాడు కదా. హృదయం అరణ్యంలో ఉంది, హృదయంలో శాంతి లేదు, సంతోషం లేదు, అరణ్యం చీకటి, హృదయంలో సంతోషం లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత ఏం చేశాడండి? 39వ వచనం చూడండి. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కనుగొనిపోయిను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళిపోయినాడంట కదా. ఇప్పుడు సంతోషం అయిపోయింది, సంతోషించు ఏం చేశాడు? తన త్రోవను వెళ్ళిపోతూ వచ్చినాడు. మరి అందుకేతం తన హృదయంలో సంతోషం లేదు. ఎవరైనా చెప్తే బాగుంటుందేమో, ఎవరైనా చెప్తే వినొచ్చేమో, ఎట్లా నా హృదయంలో ఇంకా సంతోషం లేదు కదా. ఇంత దూరం వెళ్ళి వస్తున్నప్పటికి కూడా తన హృదయంలో నెమ్మది లేదు. ఆ హృదయం అంతా అరణ్యం అయిపోయింది. ఎక్కడ కూడా తనకు శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. కానీ ఇప్పుడు తను సంతోషించు 39వ వచనంలో తను సంతోషించు తన త్రోవను వెళ్ళిపోతూ వచ్చినాడంట. తన హృదయంలో సంతోషం, నెమ్మది కలిగింది కదా. ఈ రాత్రికాల సమయంలో కూడా యేసు ప్రభువారు లేని జీవితం సున్నా కదండి. ఇప్పుడు ఒకటి తర్వాత ఎన్ని సున్నాలైనా పెట్టుకున్న కొద్దీ ఏమైద్ది? ఆ సున్నాలన్నిటికీ ఇలువే. ఇప్పుడు ఒకటి తర్వాత 2 సున్నాలు పెట్టావు అనుకోడు, 100 అయింది. ఆ ఒకటి తర్వాత నువ్వు ఎన్ని సున్నాలైనా పెట్టుకో, దానికి సున్నా పెట్టిన కొద్దీ ఇలువ అవుద్ది. అదే ఒకటి లేకుండా మనం ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళినా సరే ఏముండదు, ఏం ఉపయోగం లేదు కదా. యేసయ్య కూడా మన హృదయంలో లేకపోతే మన జీవితం అంతా సున్నానే. యేసయ్య నీలో లేకపోతే మన జీవితం అంతా సున్నానే. యేసయ్య ఉంటే మనం ఎన్ని సున్నాలైనా పెట్టుకుంటూ వెళ్ళినా సరే మన జీవితం అది ఇంకా 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 నెమ్మదిగా, సంతోషంగా, ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. నపుంసకుడు కూడా ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళినాడు, విచారంతో వెళ్ళినాడు, మరలా తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు దేవుడు చెప్పినాడు, పాపం తిరిగిపోతున్నాడయ్యా, నువ్వు వెళ్ళు. కారణం ఏంటంటే, అతడు రక్షింపబడడానికి గల కారణం ఏంటంటే, ఆ పిలుపు ఆ యొక్క నపుంసకుడు బాప్తీసును పొందడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఆసక్తి, తర్వాత వినాలనేటువంటి ఆసక్తి, తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి, దేవుని గురించి ఎరగాలనేటువంటి ఆసక్తి, మంచి సహవాసం కలిగి ఉండాలనేటువంటి ఆసక్తి, దేవుణ్ణి అంగీకరించినాడు. దేవుని కుమారుడు ఎవరు అని తెలుసుకున్నాడు, అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం అనేది ఎంతో అవసరం మన జీవితంలో. కాబట్టి ఈ బాప్తీసం ఒకటే కాదండి, మారుమనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. కాబట్టి మారుమనసు, బాప్తీసం ఈ 2 కలిగి ఉన్నప్పుడు నీ హృదయంలో ఎంతో సంతోషం, నెమ్మది, సమాధానం కదా. ఒకసారి ఒక 15 సంవత్సరాల పాప ఈబీఎస్కి వెళ్ళిందంట. ఈబీఎస్కి వెళ్ళి 6 రోజులు సంతోషంగా ఈబీఎస్లో గడిపి ఇంటికి వచ్చిందంట. సంతోషంగా వచ్చేసిందంట. వచ్చేటప్పుడు ఒక తీర్మానం పత్రం తీసుకుని వచ్చింది. ఇంతమంది పిల్లలు మీరు ఇందరూ విన్నారు కదా, విన్నవాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, మీరు చేతులు ఎత్తి చూపించండి అని చెప్పినప్పుడు అక్కడ చెప్పిన మాటలను బట్టి వాళ్ళు అనేక మంది మారుమనసు పొందితే ఈ పిల్లలకు కూడా ఒకటి బాప్తీసం పత్రిక, ఆ యొక్క తీర్మానం పత్రం మీద సంతకం పెట్టి ఈ పిల్లకు కూడా తీర్మానం పత్రం తీసుకుంది. ఈమె కూడా తీర్మానం చేసుకుంది, నేను ఇక రక్షకుడిని యేసుప్రభువారిని నమ్ముకుంటానని తీర్మానం చేసుకుని సంతోషంగా ఇక నేను యేసుప్రభువారే నా లోకరక్షకుడు అనుకుంటూ వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తాతయ్య ఉన్నాడంట. తాతయ్య నేను ఈ 6 రోజుల్లో నేను యేసుప్రభుని తెలుసుకున్నా, నేను యేసుప్రభు గురించి పూర్తిగా ఎరిగినాను, కాబట్టి యేసుప్రభువే నిజమైన లోకరక్షకుడు, ఇదిగో నేను తీర్మానం తీసుకున్నా, తీర్మానం పత్రం తెచ్చుకున్నా తాతయ్య అంటే, అప్పుడు ఈ తాతయ్య అన్నాడంట, అమ్మా నేను కూడా ఒకటి తెచ్చుకున్నా. ఎక్కడుంది తాతయ్య నీ తీర్మాన పత్రం అంటే, నా తీర్మాన పత్రం బీరువా కింద తీసుకురామన్నాడంట. తీసుకుని వచ్చి పాప అందంట, తాతయ్య నీ తీర్మాన పత్రానికి ఏం పట్టింది?
తుప్పు పట్టింది తాతయ్య అందంట. అంటే ఈయన ఎప్పుడో తీసుకున్నాడు తీర్మానం పత్రం. ఎప్పుడో తన చిన్నప్పుడు ఏనాడో యవన కాలంలో ఎప్పుడో తీసుకున్నాడు కానీ దాన్ని ఎక్కడ పెట్టాడు? బీరువా కింద, బట్టల కింద పెట్టాడు. కానీ ఆయన బాప్తీసం తీసుకోలేదు, మారుమనసు పొందలేదు కదా. చాలామంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఈ తీర్మానం పత్రానికి ఏం పడుతుందండి? తుప్పు పడుతుంది అనమాట. ఏనాడో తీర్మానం చేసుకుంటారు, మేము మారుమనసు పొందుతాం, బాప్తీసం తీసుకుంటాం అని చెప్పి కదా. ఇట్లా నీవునే మనం కూడా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ తీర్మానాన్ని మనం ఏం చేయొద్దండి? త్రోసివేయద్దు. దాన్ని మనం తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఈ నపుంసకుడు ఆ యొక్క ఎంతో దాని ఒక మంత్రి అయి ఉన్నప్పుడు కూడా మరి ఎంతో ఈల్ చేసుకుని యెరూషలేముకి వెళ్ళటానికి, ఆరాధించడానికి సమయం చూసుకుని వెళ్తూ వచ్చినాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి ఇతని విషయంలో మనకు 7 విషయాలు మనం చదువుకుంటూ వచ్చినాం. చెప్తారా? నమ్మకమైన వాడుగా ఉంటూ వచ్చినాడు కదా. రెండోది, ఆరాధించడానికి వెళ్తూ వచ్చినాడు. ఎంతమంది ఆరాధన చేస్తున్నారు చర్చిలో? దేవుణ్ణి ఆరాధన చేయాలి కదా, దేవునికి నమ్మకంగా ఉండాలి. తర్వాత ఆసక్తి కలిగిన వాడు కదా. ఆసక్తి ఉండబట్టే ఏం చేస్తున్నాడు? అంత దూరం వెళ్ళినాడు కదా, దేవుని మందిరానికి అంత దూరం వెళ్ళినాడు అనమాట. తనకి ఏం తక్కువ కాదు, మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా. అయినప్పుడు కూడా అంత దూరం యెరూషలేముకి వెళ్తున్నాడు అంటే తనకి ఎంత ఆసక్తి ఉంటే అంత దూరం వెళ్ళి వస్తాడు. సుమారు మన బైబిల్ పండితులు ఏమంటారంటే సుమారు 3 నెలలు పడిద్దంట అక్కడికి వెళ్ళి రావాలంటే. అంత దూరం ఆసక్తి కలిగి వెళ్ళి వస్తున్నాడు. ఆ రోజుల్లో మందిరాలు ఎక్కడ పడితే అక్కడ లేవు. పూర్వ దినాల్లో కూడా ఇక్కడ కూడా మందిరం లేదు, ఎక్కడో ఒక చోట ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, అంత దూరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు దగ్గర మందిరాలు ఉన్న కొద్దీ ఏమవుతుంది? మనకి వెళ్ళలేకపోతున్నాం. ఆసక్తి ఏమవుతుంది? సమస్య వెళ్తున్నాం మనం కదా. కాబట్టి అంత దూరం వెళ్ళొస్తున్నాడు. కారణం ఏంటంటే ఆసక్తి. తర్వాత తెలుసుకోవాలనే ఆశ, వినాలనేటువంటి ఆశ. ఈ ఆసక్తి అయితే మనలో ఉందంటే, ఈ ఆసక్తి అయితే మనం ఈ 4వ విషయం ఏంటంటే తెలుసుకోవాలనే ఆశ 34వ విషయంలో రాయబడితే వచ్చిందనమాట. తెలుసుకోవాలనే ఆశ, వినాలనేటువంటి ఆశ. తర్వాత పిలుపు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు రథం మీద కూర్చోబెట్టుకున్నాడు అనమాట. అంటే ఒక వ్యక్తి సహవాసాన్ని కోరుకుంటున్నాడు. మనం కూడా దేవుని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే దైవ సేవకులతో తిరిగినప్పుడు లేదా పరిశుద్ధులతో మనం సహవాసం చేసినప్పుడు ఇంకా ఆత్మీయంగా మనం ఎదగలుగుతాం అనమాట. ఇంకా ఆత్మీయంగా దేవుని గురించి మనం తెలుసుకోగలం. కాబట్టి ఈ నపుంసకుడు ఏం చేస్తూ వచ్చినాడంటే యేసు ప్రభువుని అంగీకరించినాడు. ఎవరైనా అంగీకరించినాడు? యేసు ప్రభు ఎవరంట? దేవుని కుమారుడని అంగీకరించినాడంట. కాబట్టి బాప్తీసం ఇచ్చినాడు. మరి అంగీకరిస్తే మనం కూడా దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి మన కొరకు మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మన కొరకు జీవించినాడు. దేవుని కుమారుడు అయ్యుండి కూడా నీ కొరకై నా కొరకై తగ్గించుకుని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఈ లోకం మీద ఎన్నో శ్రమలు పడ్డాడు మన అందరి కొరకు. ఉదయకాలం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కలువరి శిలువలో వేలాడినాడు. ఆ లోకరక్షకుడిని మనం ఇంకా ఆలస్యం చేసి ఎన్ని బాప్తీసాలు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని సందర్భాలు ఎంతో మంది బాప్తీసాలు తీసుకుంటుండగా ఇంకా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే మనం తీర్మానం చేసుకోవాలి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. కాబట్టి మనం రేపు అని దాన్ని వాయిదా వేయకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు, రేపు తీసుకుందాంలే అనుకోకూడదు. ఎప్పుడు సమయం దొరుకుద్దా అని చెప్పి ఈ నపుంసకుల్లాగా మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఆ సమయానికి కొలాన్ని బట్టి మనం సిద్ధపడి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మనం ఎంతో ఆత్మీయంగా చేయబడతాం. బాప్తీసం తీసుకున్నప్పుడే సంతోషం, నెమ్మది, సమాధానం తన హృదయంలో కలుగుతూ వచ్చింది. ఇట్టి అనుభవంలో మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. ఈ సువార్త కూడిక ద్వారా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి కూర్చున్న మరి మీతో నిలబడి నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి రక్షింపబడిన మనం ఏం చేయాలి? పిలుపులాగా ఏం చేయాలి చెప్పండి? పిలుపు ఏం చేస్తూ వచ్చినాడు? పరిగెత్తుకొచ్చినాడంట. ఏం చేశాడు పిలుపు? చూడండి 30వ వచనం. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి చూసారా ఏం చేస్తున్నాడంట? ఎంత సువార్త చెప్పాలని ఎంత ఆసక్తి ఉందో చూడండి. రక్షింపబడిన మనం, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందే మనం ఇతరులకు సువార్త చెప్పాలి, ఇతరులకు దేవుని మాటలు చెప్పాలి అనేటువంటి ఆశ ఉండాలి కదా.
తర్వాత రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి. యేసుప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు మన హృదయంలో సంతోషం, సమాధానం, దేవుడు మన ఇళ్లలో, మన కుటుంబంలో, నీలో దేవుడు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు కదా. మనకు నిత్య రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.